హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాంటెడ్. సో ఈరోజు మన టాపిక్ రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుందాం. షార్ట్ వీడియోసే ఉంటాయి, ఇవంత లెంతీ వీడియోస్ ఉండవు. సో రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనే వాటి గురించి ఒక వీడియో చేశా, మీకు ఐ కార్డ్లో పెడతా, అది ఒకసారి చూడండి. అది చూసిన తర్వాత దీన్ని చూడండి. సో రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ అనేది ఎందుకు వచ్చింది పాయింట్ అనేది అంటే, నీ ఉన్న క్యాపిటల్ని కాపాడుకోవడమే రిస్క్ మేనేజ్మెంట్ అన్నట్టు. సో మీకు అర్థమైంది కదా, మీ మొత్తం ఒక క్యాపిటల్ ఒకేసారి పోకుండా క్యాపిటల్ని కాపాడుకోవడానికి కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి అన్నట్టు. సో ఆ స్ట్రాటజీలనే రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ అంటాం. రెగ్యులర్గా అలా లేకపోతే ఏం చేస్తామంటే, క్యాపిటల్ మొత్తం ఒకేసారి పోయే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ట్రేడ్కి కూడా మనకు డబ్బులు లేకుండా అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో అలాంటివి అవాయిడ్ చేసుకోవడానికే మనం మేజర్గా ఫోకస్ చేయాల్సింది రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్. దీంట్లో కొన్ని టైప్స్ ఉంటాయి. సో కొన్ని ఒక 5 to 6 అనుకున్నా, వాటి గురించి మాట్లాడుకుందాం. అసలు రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ఎందుకు వచ్చినాయంటే, మనకు హ్యూమన్గా ఉండే ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈగో కానీ, గ్రీడ్ కానీ, ఫియర్ కానీ, ఇవి వాటికి రీజన్స్ అన్నట్టు. సో ఈగో ఉండడం, గ్రీడ్ ఉండడం, ఫియర్ ఉండడం వల్ల మనం కొన్నిసార్లు కేర్లెస్గా ట్రేడ్ చేస్తూ ఉంటాం. కేర్లెస్గా బిహేవ్ చేయడం వల్ల మన సమ్ అమౌంట్ ఏదైతే ఉందో అది మొత్తం పోతుంది అన్నట్టు. సో అది పోకుండా కాపాడుకోవాలి. సో దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ స్ట్రాటజీ అనుకోండి, ఫాలోయింగ్ ద ట్రెండ్. సో ఎలాంటి స్క్రీన్ గురించి షేర్ చేసి చెప్పాను దీనికి, సో అంత అవసరం లేదు. ఫాలోయింగ్ ద ట్రెండ్ అంటే, సో నాకు ఒక చిన్న లైన్ గుర్తొస్తుంది, ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటాం అన్నట్టు. సో ఈజ్ ఇట్ అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్, ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఈ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం పైకి చూస్తున్నప్పుడు, డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం సెల్ సైడ్ చూస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే, అది మనకు ఒక ఫ్రెండ్లా బిహేవ్ చేస్తే, అంటే అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు అప్ సైడే చూడాలి, బై చేస్తూ ఒక పర్టికులర్ లెవెల్లో సెల్ చేస్తున్నప్పుడు ఏంటంటే రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అది నీ ఆలోచన సైడు నువ్వు ట్రెండ్ సైడ్ ఉన్నట్టు. డౌన్ ట్రెండ్కి వస్తున్నప్పుడు డౌన్ సైడ్ ఉండాలి, సెల్ సైడ్ ఉండాలి. అలా ఉంటుందంటే మనకి ఒక ఫ్రెండ్లా బిహేవ్ చేయడమే మనకు రిస్క్ మేనేజ్మెంట్లో ఒక స్ట్రాటజీగా మాట్లాడుకోవచ్చు అన్నట్టు. సో ఎందుకు మరి దీన్ని అప్ ట్రెండ్లోకి వెళ్ళినప్పుడు ఎందుకు మనకి ఎక్కువ లాసెస్ ఉండవు, రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ మెయింటైన్ చేసుకోవచ్చు అంటే, ఒక బుల్ మార్కెట్ రన్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ బుల్ సైడ్ ఆలోచిస్తారు అన్నట్టు, బులిష్ సైడ్ ఆలోచిస్తారు. అర్థమైంది కదా, ఒక బుల్ మార్కెట్ రన్ అవుతున్నప్పుడు చాలా రేర్ పీపుల్ తప్ప అందరు బులిష్ సైడ్ ఆలోచిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఒకవేళ పొజిషన్స్ తీసుకుంటే రివర్స్ వచ్చేసి స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అన్నట్టు. మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఇది ఒక అప్ ట్రెండ్లో మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే, మనం ఒక సేఫ్ జోన్గా మాట్లాడుకోవచ్చు అన్నట్టు. ఆ తర్వాత సో ఇది ఆటోమేటికల్లీ రెడ్యూసెస్ యువర్ రిస్క్ అంతే కదా. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం బై చేస్తుండడం వల్ల, బై చేస్తే పెరుగుతుంది, మనం పెరగడం వల్ల ఒకనొక ప్లేస్లో అమ్మేసుకుంటాం. సో ఇది. ఆ తర్వాత ఇక్కడ మరి సో అప్ ట్రెండ్లో ఎలా బై అండ్ సెల్ చేయాలి అంటే, ఎప్పుడైతే ఒక రెసిస్టెన్స్ను బ్రేక్ చేసినప్పుడు, లేకపోతే ఒక సపోర్ట్ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు, అర్థమైంది కదా, ఒక సపోర్ట్ నుంచి రివర్స్ అయ్యి రెసిస్టెన్స్కి వచ్చినప్పుడు సెల్ చేసుకోవడం, సపోర్ట్ నుంచి రివర్స్ అయినప్పుడు బై చేసుకోవడం, ఒక రెసిస్టెన్స్కి వచ్చినప్పుడు సెల్ చేసుకోవడం, ఇది రెగ్యులర్గా అప్ ట్రెండ్లో చేసేది అన్నట్టు. ఇంతే చేస్తాం, ఇంతకు మించి మనం అప్ ట్రెండ్లో ఏం చేయం. సో ఇదొకటి మీరు ఆలోచించుకోవాలి. సపోర్ట్ దగ్గర బై చేసి రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేసుకోవడం, ఇది ఫస్ట్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకోవచ్చు. ఫాలోయింగ్ ద ట్రెండ్లో సపోర్ట్ దగ్గర కొనాలి, రెసిస్టెన్స్ దగ్గర అమ్ముకోవాలి. ఒకవేళ పుల్ బ్యాక్స్ వచ్చినాయి అనుకోండి, ఆ పుల్ బ్యాక్స్ దగ్గర ఎంటర్ అవ్వాలి, మళ్ళీ పుల్ బ్యాక్స్ నుంచి రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళగానే అమ్మేసుకోవాలి. సో ఇది మనకు అప్ ట్రెండ్లో యూజ్ అయ్యే రిస్క్ ఫ్రీ స్ట్రాటజీ అన్నట్టు. ఆ తర్వాత ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే, నెవర్ ట్రేడ్ అగైనెస్ట్ ద ట్రెండ్. సో బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు కదా, ఇంత పెరిగింది కదా, కొంచెమైనా పడదా, ఇంత పడింది కదా, ఇప్పంచి పెరగదా. ఇప్పుడు మనం రీసెంట్గా మార్కెట్ చూస్తూనే ఉన్నాం, ఇంత పడింది కదా కొంచెం పెరగదా, ఇంత పడింది కదా కొంచెం పెరగదా అని ప్రతిసారి కొనుక్కుంటూ వస్తుంటే అది ప్రతిసారి పడుతుంది అన్నట్టు. అందుకే ఒక పర్టికులర్ ప్రైస్ యాక్షన్ లేదా ఒక పర్టికులర్ ఇండికేటర్ యూజ్ చేసుకొని మార్కెట్ రివర్స్ అయింది, ట్రెండ్ రివర్స్ అయింది అని అర్థమైనప్పుడు మాత్రమే మనం దాని పర్టికులర్ ట్రెండ్లోకి వెళ్ళాలి. మీకు పాయింట్ అర్థమైంది కదా. బుల్లిష్లో ఉన్నప్పుడు బుల్ సైడే చూడాలి, బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు బుల్లిష్ సైడే చూడాలి, బేరిష్ సైడ్ చూడకూడదు. నువ్వు ఒక్కడి బేరిష్ సైడ్ చూసినంత మాత్రాన మార్కెట్ రివర్స్ అవ్వదు. సో దానికి ఒక కన్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడు చూసారు కదా, మనం ఒక వీడియోలో ఒక చార్ట్లో డిస్కస్ చేస్తాం, ఎక్కడి నుంచి ఇండెక్స్ పడిపోతుంది అని.
అప్పటి నుంచి ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూనే ఉన్నారు. సో మనం పెద్ద పెద్ద వాళ్ళ లెక్క థింక్ చేయాలి. పెద్ద పెద్ద వాళ్ళలా థింక్ చేస్తే ఏంటంటే మనం వాళ్ళ సేమ్ ట్రెండ్లో ఉంటాం కాబట్టి ఈజీగా మనకు గెయిన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఇది ఒక ఫస్ట్ స్ట్రాటజీ రిస్క్ మేనేజ్మెంట్లో సపోర్ట్ దగ్గర కొనుక్కొని ఫస్ట్ ఫాలోయింగ్ ద ట్రెండ్లో సపోర్ట్ దగ్గర కొనుక్కొని రెసిస్టెన్స్ దగ్గర అమ్మేసుకుంటాం. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ ప్లాన్ ద ట్రేడ్. నెక్స్ట్ ఇంకా రిస్క్ రివార్డ్ రేషియో. ఇంకొకటి ఎమోషన్ కంట్రోల్. తర్వాత అప్లయింగ్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్, పొజిషన్ సైజింగ్, బుకింగ్ ప్రాఫిట్స్, ఇవన్నీ మనకు రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీలోకి వస్తాయి. వీటి గురించి ఫర్దర్ వీడియోస్ మాట్లాడతా, 1 by 1 మాట్లాడుకుందాం, షార్ట్ వీడియోస్. ఒకేసారి ఈ రిస్క్ మేనేజ్మెంట్ గురించి ఒకే వీడియోలు చెప్తే మీరు ఏంటంటే అంత ఫుల్గా చూడరు, చూసినా మీకు ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే షార్ట్ వీడియోస్లో చేస్తున్నా. ఓకే, మీకు కనుక మన వీడియోస్ నచ్చితే సో మనలా నేర్చుకుందాం అన్న వాళ్ళకి మాత్రమే షేర్ చేయండి. నేను షేర్ చేయమని అడగట్లేదు. ఎవరికైనా చిన్నగా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ అయినా. థ్యాంక్ యూ. జై హింద్.